హౌ టు మేక్ ఏ సినిమాటిక్ షార్ట్ ఫిల్మ్ విత్ 15K బడ్జెట్. నంబర్ 1, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరి దగ్గర అయినా హై క్వాలిటీ కెమెరా ఉన్న ఐఫోన్ ఆర్ సామ్సంగ్ ఫోన్స్ ఉంటే వాళ్ళ కాళ్ళు మొక్కో లేదంటే ఇంకేమైనా మొక్కో ఏం పర్లేదు అనుకుని ఆ ఫోన్ తోనే షూట్ చేయండి. లేదు బ్రో మా బెస్ట్ ఫ్రెండ్ దగ్గర కెమెరానే ఉంది బట్ ఫ్రీగానే ఇస్తాడు అంటే హ్యాపీగా షూట్ చేసుకోండి. నంబర్ 2, స్టోరీ మొత్తం ఒక 3-4 లొకేషన్స్ అండ్ 3 to 5 మెంబర్స్ యాక్టర్స్ తో ఉండేటట్టు మాత్రమే రాసుకోండి. ఈవెన్ ఆ యాక్టర్స్ ని కూడా మా ఫ్రెండ్స్ ఫ్రీగా చేస్తున్నారు వాళ్ళకి యాక్టింగ్ రాకపోయినా సరే నేను చేయించుకుంటా అని యాక్టింగ్ రాని వాళ్ళని మీ ఫ్రెండ్స్ అయినా సరే తీసుకోకండి. ప్యాషన్ తో ఫ్రీగా చేసే యాక్టర్స్ కూడా ఉంటారు మీరు గట్టిగా సర్చ్ చేస్తే, సో వాళ్ళని మాత్రమే తీసుకోండి. నంబర్ 3, స్క్రీన్ ప్లే స్మూత్ అండ్ క్రిస్పీగా ఉండేలా రాసుకోండి. నంబర్ 4, షూట్ కి ఒక 2-3 డేస్ ముందే సినిమాటోగ్రఫర్ అండ్ యాక్టర్స్ తో అన్ని సీన్స్ రిహార్సల్ చేపించే షూట్ కి వెళ్ళండి. నంబర్ 5, షూట్ మొత్తం కంప్లీట్ అయ్యాక మీకు తెలిసిన ఎడిటర్ ఫ్రెండ్ ఉంటే డెఫినెట్లీ మీరు గట్టిగా సర్చ్ చేస్తే ఎడిటింగ్ వచ్చినప్పుడు మన సర్కిల్లో ఎవడో ఒకడు ఉంటాడు. సో ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఆయన ఫ్రీ టైమ్ లో మీ షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ అండ్ కలర్ గ్రేడింగ్ కూడా ఆయనతో చేపించుకోండి, అది కూడా తక్కువ అమౌంట్ తో. అండ్ నంబర్ 6, షార్ట్ ఫిల్మ్ లో ఆడియో క్వాలిటీ కూడా బాగుండాలి కాబట్టి ఏ హెడ్సెట్ లోనో లేదంటే చిన్న మైక్ లోనో డబ్బింగ్ చెప్పకుండా ఒక చిన్న డబ్బింగ్ స్టూడియో కూడా మాట్లాడుకోండి. ఉంటాయి మీరు సర్చ్ చేస్తే పర్ అవర్ కి 300-400 తీసుకున్న డబ్బింగ్ స్టూడియోస్ కూడా ఉంటాయి. సో దాంట్లో మ్యాక్స్ 3 hours లో మీ షార్ట్ ఫిల్మ్ డబ్బింగ్ అయిపోయేటట్టు చూసుకోండి. అండ్ లాస్ట్ నంబర్ 7, షార్ట్ ఫిల్మ్ అవుట్పుట్ బాగుంటే ఒక మంచి ఛానల్లో లైక్ ఒక 30K to 50K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్లో రిలీజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ షార్ట్ ఫిల్మ్ బాగుంటే రీచ్ ఎక్కువ వస్తుంది. దీన్ని యూటిలైజ్ చేసుకొని మీరు ఎక్కడైనా ఏడీగానో లేదంటే ఇంకేదైనా ఆపర్చునిటీ తెచ్చుకోవచ్చు.